మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ యూనిట్ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అయితే ఇటీవల కొన్ని ఈవెంట్స్ లో రామ్ చరణ్ మాట్లాడిన విధానంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా దీని గురించి స్పందించారు నటుడు జగపతి బాబు. అంతేకాదు ట్రోలర్స్ పై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. మరి అసలు జగపతి బాబు ఏమన్నారు అనే విషయాల గురించి ఈ స్టోరీలో చూద్దాం. పెద్ది ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన కొన్ని ఈవెంట్స్ లో రామ్ చరణ్ కొందరి ప్రముఖుల పేర్లను తప్పుగా పలికారు. అనంతరం దానిపై సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా చెప్పారు. అలాగే బెంగళూరు ఈవెంట్ లో కన్నడలో మాట్లాడే ప్రయత్నం చేసిన సమయంలో కూడా కొంతమంది నెటిజన్లు రామ్ చరణ్ ను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయంపై తాజాగా స్పందించిన జగపతి బాబు, రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని, షూటింగ్ సమయంలో గాయాలు కూడా అయ్యాయని, ఒక హీరోపై సినిమా బాధ్యతలు, ప్రమోషన్స్, డబ్బింగ్, సెన్సార్, థియేటర్ల సమస్యలు అన్నీ ఒకేసారి ఉంటాయని, అలాంటి ఒత్తిడిలో కొన్ని విషయాలు మర్చిపోవడం సహజమని జగపతి అన్నారు. రామ్ చరణ్ ను ట్రోలింగ్ చేసే వారిపై కూడా జగపతి బాబు అసహనం వ్యక్తం చేశారు. పని లేక కొందరు ఎవరినైనా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారని, ఒక మనిషి ఎంత కష్టపడ్డాడు అనేది చూడకుండా చిన్న పొరపాట్లను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, 4 రోజులు మాట్లాడి మళ్ళీ మర్చిపోతారని, ఇలాంటి ట్రోల్స్ వల్ల రామ్ చరణ్ కు ఎలాంటి నష్టం ఉండదని జగపతి బాబు అన్నారు. అలాగే తనపై కూడా గతంలో ఫేక్ ట్రోల్స్ వచ్చాయని, ఒక సీన్ కోసం 70-80 టేక్స్ తీసుకున్నానని ప్రచారం చేశారని, కానీ అవన్నీ అబద్ధాలని, పని పాట లేక కొందరు ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటారంటూ ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు జగపతి బాబు.